కాల్చుకుందామని కోడిని కొనుక్కున్న తర్వాత ఇలా వర్షం వస్తుందని అస్సలు అనుకోలేదు. మ్యాటర్ అంటే కటింగ్ చేసుకుంటానని షాప్ కు వెళ్ళాం. కటింగ్ తీసిన అని అన్నాడు. తమ్ముడు వచ్చిన వరకు సినిమా చూసుకురా అన్నాడు. వచ్చేలా లేడని నేల లోపలికి వెళ్ళాను. మన అవుట్ ఫైనల్ అవుట్ ఫిట్ ఇలా వచ్చింది. తర్వాత మెడికల్ షాప్ కి వచ్చాం హెల్త్ ఎక్కించుకోవడానికి. బాగాలేదంటే టాబ్లెట్లు తీసుకుని వచ్చేసాం. తర్వాత బామ్మది కూడా అన్నాడు కోడిని కాల్చుకుందాం అన్నాడు అనేసి కోల్డ్ షాప్ కి వచ్చేసాం. అది చేసే పనులకి బాబాయ్ ఎలా నవ్వుతున్నాడు చూడండి. ఎలా కాల్చుకోవాలో బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మసాలా రాసేసి ఓకే బాబాయ్ వీడియో తీస్తే నవ్వుతున్నాడు. బాబాయ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంటికి పెట్టుకుని వెళ్ళిపోయాం. ఇలా వస్తుందని కల్లా కూడా అనుకోలేదు. బాబాయ్ ఇచ్చిన ప్లాన్ మొత్తం పాడైపోయింది. నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్, నా ప్లానే వేరు సార్. రాత్రి అలాగా ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఉదయం బయలుదేరాం. లగేజ్ మొత్తం పెట్టుకుని మన ఏరియాకి పోయాం. వెళ్ళండి మంచి కర్ర సిద్ధం చేసుకుని తీసి గొయ్యిలోకి ఎప్పిస్తాం. కర్ర ఉప్పు కారం ఎగ్గబెట్టి మర్చిపోయామంటే మనోడు తెస్తాడు. మనోడు వాళ్ళ ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. తర్వాత మసాలా కలిపేసి కోడి మేకకి మసాలా తెట్టిచ్చేసి తర్వాత కర్రపలో గుచ్చేసి నూనె డబ్బా మూసేసాం. తర్వాత మంట పెట్టి కాల్చేసాం. ఫైనల్ అవుట్పుట్ మాడిపోయి వచ్చింది. ఇష్టపడి కాల్చుకున్నా కూడా ఏదో తిని ఫాలో చేయడం మర్చిపోకు. టకాటగా ఉంటాం మరి.